జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ సింహాసనంపై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ కేసు నమోదు అయ్యింది. సుమారు 6 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు విశాఖలో 1 ఫ్లాట్, 4 ఇళ్ల స్థలాలు, శ్రీకాకుళంలో 13 ఇళ్ల స్థలాలు, 4.5 ఎకరాల వ్యవసాయ, విజయవాడలో 1 ఇళ్ల స్థలం, బ్రీజా కారు, బంగారు ఆభరణాలు గుర్తించామని అన్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. నమస్కారం. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్ గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో 1 ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో 1 హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే 1 బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము. అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము. చెప్తామండి. మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్ని కూడా ఈరోజు రాత్రికి టోటల్ గా మనం తెలియజేస్తాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్ లో ఏం లేదండి. విజయవాడలో 1 ఫ్లాట్, వైజాగ్ లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, 1 ఫ్లాట్, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. అది కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటి అండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ ఈ 3 ప్లేసుల్లో బంధువులు. ఈరోజు రాత్రి అవుతుందండి. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్. అది కూడా డాక్టర్, సన్ ఇన్ లా హౌస్. అక్కడ ఏం లేదండి, అంతా కూడా ఇంట్లోనే మనకు దొరికింది. ఇది మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చేసామండి. స్పెసిఫిక్ గా ఎవరో ఫిర్యాదు అవన్నీ కూడా వాటి మీద పరిశీలన చేసామండి. అది స్పెసిఫిక్ గా మేము ఎవరు రిపోర్టు అదేమీ మేము బయటకు చెప్పకూడదు.